ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు యుఎస్కి సంబంధించిన వీసా ప్రాసెస్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ వీసాలు 2027 వరకు లేవు అనే ఒక వార్త చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. అవునండి. నిజంగా రియల్ టైంలో అలానే జరుగుతోందా? వీసాస్ లేవా? అవునండి, ఖచ్చితంగా. ఎస్పెషల్లీ H1, H4 ఇటువంటి వీసాలకు 2027 దాకా అపాయింట్మెంట్ దొరకట్లేవు. మీరు ఆన్లైన్ పోయి, అంటే మనం నార్మల్గా అపాయింట్మెంట్ కోసం బుక్ చేస్తాం కదా, అక్కడ పైసా పే చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ పోయి బుక్ చేసేటప్పుడు ఆ పే చేసేటప్పుడు మనకు అపాయింట్మెంట్స్ అనేది 2027 దాకా క్యాలెండర్లో దొరకట్లేదు. తర్వాత ఆల్రెడీ అపాయింట్మెంట్స్ ఉన్న వాళ్ళకు కూడా పోస్ట్పోన్ మన ఇంతకుముందు ఏమన్నా December 15 తర్వాత పోస్ట్పోన్, ఇప్పుడు మార్చ్ వాళ్ళకు కూడా పోస్ట్పోన్ చేస్తున్నాండి. మార్చ్ 2026లో ఉన్న అపాయింట్మెంట్ వాళ్ళందరికీ కూడా 2027 దాకా పోస్ట్పోన్ చేసినారు. మీరు ఇంత మాట్లాడిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడగాలన్నా బాధ వస్తుంది నాకు. ఇప్పుడు ఏ వీసాస్ పైన ప్రాబ్లం ఎక్కువ ఉందంటారు, రిస్క్ ఎక్కువ ఉందంటారు? ఇప్పుడు ఈ ఏదైతే పోస్ట్పోన్మెంట్ తర్వాత ఈ వీసా స్లాట్స్ అన్నది H1B, H4కి ఎక్కువ ఉన్నదండి ప్రాబ్లం. అదే F1 వీసాకు కొద్దిగా స్లాట్స్ దొరుకుతున్నాయి. F1 వీసాకు అంత తొందరనే స్లాట్స్ దొరుకుతున్నాయి. B2కు కొన్ని అప్పుడప్పుడు ఓపెన్ అవుతున్నాయి స్లాట్స్. ఇప్పుడు జనరల్గా కొద్దిగా ఇదివరకు నుంచి కూడా B2 డిలే ఉంది, కానీ ఇప్పుడు B2 కొద్దిగా బెటర్ అయినట్టు కనబడుతుంది. ఓవరాల్గా H1, H4 మీద టార్గెట్ చేసిండ్రు వీళ్ళు. ఏంటంటే H1, H4 పోతే మళ్ళీ వస్తలేరు అక్కడికి. ఎందుకంటే వీళ్ళు మనం మొదటి నుంచి మనం ఏం చెప్పినాం, H1 పిల్లలకు H4 పిల్లలకు మనకు రాకండ్రా నాయన, వద్దురా నాయన, వీసాలకు రాకండి దాటొద్దని చెప్పినాం. ఈయన లేదు, ఇప్పుడు వచ్చిండ్రు వీళ్ళు కానీ ఇప్పుడు బుద్ధి వచ్చింది వాళ్ళకు. ఇప్పుడు పోతే వీళ్ళు మళ్ళీ రారు. ఎందుకంటే అప్పుడు ఒకసారి లక్ష్మణ్ రేఖ అర్థం కాలే, కానీ 2 సార్లు లక్ష్మణ్ రేఖ అడుకోకపోతే వాడు ఎటువంటి పిచ్చోడే ఉంటాడు. సో వీళ్ళందరూ కూడా అక్కడ పోతే రారునో ఒక ఇంప్రెషను. ఓవరాల్గా వీసా బ్యాక్లాగ్ అన్నది మొత్తం వరల్డ్లో డిలే అయిపోయింది. మన ఇండియా వర్స్ట్ కౌన్సులేట్స్ ఆఫ్ ప్రపంచంలో యుఎస్ కౌన్సులేట్లో వర్స్ట్ టైమింగ్ కౌన్సులేట్స్ అంటే మన యుఎస్ కౌన్సులేట్స్ ఇన్ ఇండియా అండి. అసలు వేరే ప్రపంచంలో ఏ కౌన్సులేట్స్ కూడా 2 ఏళ్ల దాకా డిలే ఉంటుందా అండి? ఉండదండి. ఓన్లీ యుఎస్ కౌన్సులేట్స్ ఇన్ ఇండియానే. అదే వేరే వియట్నాం అటువంటి వాళ్ళకి రిస్ట్రిక్షన్ వాళ్ళు తక్కువనే ఉంది, కానీ మనకు మాత్రం చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు అందుకోసమే కదా ఆ కంట్రీ పోయి ఈ కంట్రీ పోయి అక్కడి నుంచి వెళ్తున్నారు మన వాళ్ళు. అది కూడా తీసేసిండ్రు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మార్చ్ 2025 నుంచి ఆ ప్రొవిజన్ కూడా వేరే దేశం పోయి కూడా తీసుకునే ప్రొవిజన్ తీసేసిండ్రు. ఇదివరకు ఏముండే, మీరు ఇక్కడుంటే వియట్నాం కానీ దుబాయ్ కానీ ఎక్కడికైనా పోయి వీసా తీసుకొని యూఎస్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ ప్రొవిజన్ కూడా తీసేసారు. మొన్నటి వరకు ఎందుకు మోకాళ్ళు అడ్డుతున్నారు ఆ దేశానికి రావడానికి అని అనేవాళ్ళం. ఇప్పుడు మీరు మోకాళ్ళు ఏం అడ్డట్లేదు, డైరెక్ట్గా డోర్స్ క్లోజ్ చేసేస్తున్నారు రావద్దు అని రిస్ట్రిక్షన్ పెట్టినండి. అవును. ఓకే, ఇప్పుడు నో స్లాట్స్ అంటున్నారు కదా సార్, అంటే ఏంటి మీనింగ్ అసలు? స్లాట్స్ అంటే ఇప్పుడు మీకు H1B అప్రూవ్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు మీరు పెద్ద టాటా కన్సల్టెన్సీ కానీ కాగ్నిజెంట్ కానీ ఇటువంటి ఏ కంపెనీకి ఫైల్ చేసుకొని H1B అప్రూవ్ అయింది. అప్రూవ్ అయిన తర్వాత అక్కడ USCIS అప్రూవ్ చేస్తారు. అప్రూవల్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, మీరు కౌన్సిలేట్కు వీసా పోవాలి. పోయేటప్పుడు ఏం చేస్తారు, ఇద్దో నాయన నాకు H1B అప్రూవ్ అయింది ఈ కంపెనీ ద్వారా, నేను ఈ కంపెనీ ద్వారా H1B పోతున్నా, నా నాయన పేరు ఇది, అవ్వ పేరు ఇది, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నేను ఈ అడ్రస్లో ఉన్నా, ఇది నా ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అన్నీ మొత్తం రాసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి వీసా అపాయింట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం మీరు అక్కడ పోయి కౌన్సిలర్ ముందు పోయి కూర్చొని ఇట్లా నేను వీసాకి అపాయింట్మెంట్కి వచ్చినట్టు వాడు మొత్తం అన్ని చూసి అప్రూవో లేదా 221 ఏదో చేసి ఇస్తున్నట్టు అప్పుడు వీసా వస్తుంది అన్నట్టు. ఆ స్లాట్ ఏదైతే మనం పోయి ఇంటర్వ్యూకి పోయే స్లాట్ దొరకట్లేదు ఇప్పుడు. ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు ఎందువల్ల అంటారు? ఇప్పుడు యాక్చువల్గా స్టూడెంట్స్కు స్లాట్స్ దొరుకుతున్నాయండి. ఏదైతే మనం 2027 స్లాట్ దొరుకుతలేవు అనేవో అవి ఓన్లీ H1, H4లకే తప్పితే స్టూడెంట్స్కి స్లాట్ దొరుకుతున్నాయి. ఓకే, ఇప్పుడు నార్మల్గా మీరు ఒకవేళ కనుక ఆగస్ట్లో కనుక పోదలుచుకుంటే స్లాట్స్ దొరుకుతాయి, వాళ్ళకి స్టూడెంట్ వీసాలు దొరుకుతాయి. ఇప్పుడు ఈవెన్ సమ్మర్లో పోదలుచుకున్న వాళ్ళు కూడా, మేలో కూడా కొన్ని స్కూల్స్, మే జూన్లో కూడా స్కూల్స్ స్టార్ట్ అవుతాయి, వాళ్ళకు కూడా ఇప్పుడు అపాయింట్మెంట్స్ దొరుకుతున్నాయి. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఒకటి వచ్చే మటుకు మన ఈ H1, H4 వాళ్ళకే బాగా ఇబ్బంది అవుతుందండి. ఓకే, మనం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సింది.
ఇప్పుడు హైదరాబాద్ సిచ్యువేషన్ చూద్దామండి, బాగుందా? నేను ఇంతకుముందు ఏం చెప్పినండి, ప్రపంచంలో వర్స్ట్ కౌన్సిలేట్స్లో యుఎస్ కౌన్సిలేట్స్, అందులో వర్స్ట్ కౌన్సిలేట్ యుఎస్ కౌన్సిలేట్స్ ఇన్ ఇండియా కౌన్సిలేట్స్, ఇంకా అందులో కూడా వర్స్ట్ కౌన్సిలేట్ ఏంటంటే మన హైదరాబాద్ బ్యాక్లాగ్. అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ కౌన్సిలేట్కి పోవాల్సిన అవసరం లేదు. చెన్నై పోవచ్చు, కలకత్తా పోవచ్చు, ముంబై పోవచ్చు, ఢిల్లీ పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. కాబట్టి మీకు అంతా ఇక్కడనే ఎక్కడ అపాయింట్మెంట్ మనోలేడు నుండి ఎక్కడ అపాయింట్మెంట్ దొరికితే అక్కడ వెళ్ళిపోతారు. సో ఎవ్వరు కూడా ఓన్లీ నేను హైదరాబాద్ ఉన్నా అంటే నార్మల్గా యూఎస్ ఉన్న వాళ్ళు మాత్రం హైదరాబాద్ నేను హైదరాబాద్ తీసుకుంటాను చాలా తక్కువ మంది ఉంటారండి. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ H1B పైన ట్రావెల్ చేయడం కష్టమే అంటారా? అక్కడి నుంచి ఇక్కడిక, యుఎస్ నుంచి ఇక్కడిక, అక్కడి నుంచి ఇక్కడ పంపించేస్తారేమో లేండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కష్టమేమో. ఫస్ట్ అక్కడి నుంచి ఇక్కడ రావద్దు, 80% రావద్దు, ఏమున్నా రావద్దు. విజిటింగ్ లక్ష్మణ్ రేఖ దాటకండి, అదొకటి. ఇక్కడి నుంచి అక్కడ పోవాలి అంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందండి. ఇది ఏమన్నా రెక్టిఫై బెటర్ అవుతుందేమో అనుకుంటాను. మేము కోర్టుల కేసు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్లో స్టీవెన్ బ్రౌన్ అని మా ఆఫీస్లో ఉన్నాడు, అతను పార్ట్నరు, అతను మన స్టూడియోకి వస్తాడు. నెక్స్ట్ మంత్ మన స్టూడియోకి వచ్చి హిస్ ప్రజెంటేషన్ ఇస్ దేర్ ఇన్ ఫిబ్రవరి. ఈ స్టూడియోకి వస్తాడు అతను. హీస్ గోయింగ్ టు ఫైల్ ఎ కోర్ట్ కేస్ రైట్ నౌ. హీస్ గోయింగ్ టు ఎట్లయితే చూద్దాం మనం ఎట్లయితే అన్నది. ఇప్పుడు ఎమర్జెన్సీ అపాయింట్మెంట్లు ఉంటాయి, అవును, మరి వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏమైందంటే December 15th నుంచి అందరికీ వీసా క్యాన్సల్స్ అయిపోయినాయి. అది వీసా అన్ని పోస్ట్పోన్మెంట్ అయిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా అందరికి వీసా పోస్ట్పోన్మెంట్ అయిపోయింది. చాలామంది H1 మీద వచ్చి ఇక్కడ ఆగిపోయినరు, జాబులు పోయేటట్టు ఉన్నాయి. తర్వాత కొందరు H4 మీద వచ్చిండ్రు. కొందరు అయితే మొగడు అక్కడ ఉన్నాడు, పెన్లాం ఇక్కడ ఉంది, పిల్లలేమో యుఎస్ సిటిజన్సే. పిల్లలు యుఎస్ సిటిజన్స్ పోవచ్చు, ఎవరితో పోతారు, తల్లి ఇక్కడ ఉంది. సో వాళ్ళందరూ ఆగిపోయినరు. ఇప్పుడు అందరు ఎమర్జెన్సీ అని పట్టరు, వాళ్ళు ఇస్తలేరు. ఇప్పుడు ఎమర్జెన్సీ అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, అవి ఎవరికి వర్తిస్తాయి? ఎమర్జెన్సీ అంటే డిస్క్రియేషన్ మీద వాళ్ళు ఎమర్జెన్సీ అప్లై చేస్తే ఇస్తారు. ఓకే, ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే నాకు జాబ్ పోతుందంటే వాడు ఇయ్యడు. నాకు జాబ్ పోతుందంటే ఇయ్యదు. పెన్లా మొగుడు ఇద్దరు సపరేట్గా ఉండాలి, పిల్లలు ఇక్కడనే యూఎస్ సిటిజన్స్ ఇక్కడనే ఉన్నారంటే వాడు ఇయ్యడు. ఏమన్నా రియల్ ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే, అంటే రియల్ ఎమర్జెన్సీ, ఇవన్నీ రియల్ ఎమర్జెన్సీసే, కానీ వాళ్ళ ప్రకారం కాదు. వాళ్ళ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ డిఫెన్స్ సెక్టర్లు ఉంది. డిఫెన్స్ సెక్టర్లో ఇప్పుడు వాళ్ళు మేమంతా రెడీ చేసి ఇరాన్ను ఫైట్ చేయడానికి రెడీ ఉన్నారు. దానికి ఏదైతే టెక్నాలజీ లాకెట్ మార్టిన్లో ఎవడన్నా క్రూషియల్ టెక్నాలజీ H1 మీద ఉన్నాడు అనుకోండి, వాడిని పట్టుకోపోవడానికి లాకెట్ మార్టిన్ ఏం చెప్తుంది అంటే, అరే నాయన మా మొత్తం డిఫెన్స్ ఇరాన్ దగ్గర పోయి ఉన్నారు, ఆడ వీడు ఉంటే మంచిగుంటుందని చెప్తే మాత్రం కంపల్సరీ ఇస్తారని నేను అనుకుంటాను. కానీ మిగతా వాళ్ళు ఇట్లా పెన్లామ్మ కూడా సపరేట్ అయిపోయిందంటే ఇవ్వడు. నాకు జాబ్ పోతుందంటే ఇవ్వరు. నా పిల్లల స్కూల్ పోతుందంటే ఇవ్వడు. ఏం చెప్పినా ఇస్తారు. ఎందుకంటే 95% ఆఫ్ ద పీపుల్ ఇదే కేటగిరీ బిలాంగ్ అవుతారు, నేను చెప్పిన కేటగిరీకి. మరి ఇక ఆయన ఎమర్జెన్సీ అయితే వాడు ఎట్లా ఇస్తాడు? ఇవ్వడు. సో వీటి వల్ల ఫ్యామిలీస్ పడుతున్న కష్టాలు ఏంటి? హస్బెండ్ వైఫ్ సపరేషను. తర్వాత ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ వీసా డిలేల వల్ల ఇక్కడికి వచ్చి చిక్కుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీకు అపాయింట్మెంట్ ఉంది, మార్చిలో అపాయింట్మెంట్, ఫిబ్రవరిలో అపాయింట్మెంట్ ఉందో, లేదా మార్చిలో అపాయింట్మెంట్ ఉంది, మీరు మంచిగా వచ్చేసారు. ఆయన జనవరికి వచ్చి మార్చ్ ఫస్ట్ వీక్లో అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతా అనుకున్నారు. ఇప్పుడు మార్చి నుంచి మీకు May 2027 దాకా జాబ్ పోయింది అనుకోండి, ఏమైంది మీ పరిస్థితి? వాడు అక్కడ జాబ్ ఉంచుతాడా? పీక్ పడేస్తాడు. వాడు పీక్ పడేస్తే మీకు అపాయింట్మెంటే అవసరం లేదు. ఇప్పుడు చాలామంది మార్చ్ ఏప్రిల్ మేలో ఉన్న అపాయింట్మెంట్స్ అందరూ వాళ్ళు యాక్చువల్గా డిసెంబర్ వాళ్ళు పోస్ట్పోనే, ఏప్రిల్ పోస్ట్పోన్ కాగానే వాళ్ళు జాబ్ కూడా వెకేషన్. నేను వీళ్ళకి ఏం చెప్పినారా, నాయన నువ్వు కనీసం అపాయింట్మెంట్ వెనక తీసుకురా, నీ సీట్ ఇంకో దొరుకుతుంది, నువ్వు ఎట్లా పోరాదు, నువ్వు ఇంటర్వ్యూ కూడా పోరాదు. ఎందుకంటే నీకు ABC కంపెనీతో జాబ్ ఉన్నదని నువ్వు H1B అప్లై చేసినావు. కౌన్సిలేట్ ముందు పోయి నాకు ABC తోటి జాబ్ ఉందంటే నువ్వు తప్పు చెప్తున్నావు కాబట్టి నీకు పర్మనెంట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నువ్వు కౌన్సిలేట్కే పోకు. వీసా అపాయింట్మెంట్ తీసుకో, వెనక వాపస్ తీసుకున్నావు అనుకో, కనీసం ఇంకేమైనా దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నీకు ఎట్లా జాబ్ పోయింది, నువ్వు పోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఎట్లా ట్రావెలింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఆ బుక్ చేయాల్సినవి ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? US నుంచి ఇక్కడికా అస్సలే లేదు, నో బుకింగ్, నథింగ్. ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే ఆల్టర్నేటివ్ లేదు. మీకు వీసా లేకపోతే
మీరు కంపల్సరీ వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వీసా వస్తేనే పోవాలి తప్పితే మిగతా లేదా పోరాదు. వియట్నాం కానీ దుబాయ్ కానీ వేరే దేశాలు పోవడానికి ఛాన్స్ లేదు. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏమైనా కొత్తగా ఏమైనా కోర్టు కేసులో ఏమైనా ఎగ్జామ్షన్ వస్తుందో తెలియదు మనకి. ఇంకా ఇప్పుడు మేము ఫైల్ చేస్తున్నాం. ఇక లేకపోతే వీసా వెయిట్ చేయాలి, లేదా అంటే మీరు ఇక్కడనే ఉండటానికి ప్రయత్నం చేసుకోవాలంతే. ఇంత బాధపడుతున్నారు కదా, సమ్ టైమ్స్ కాస్త ఎమోషనల్గా అయిపోతూ ఉంటాం మనం. అవి వర్కౌట్ అవుతూ ఉంటాయి మన దగ్గర కదా. అవును. అక్కడ ఏమైనా వర్కౌట్ అవుతుంది అంటారా? ఎక్కడ వర్కౌట్? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే అక్కడ అంటే యూఎస్లో కౌన్సిలేట్స్గా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఎమోషనల్గా అరే నాయన ఇంత సఫర్ అవుతుండ్రు, ఈ పెళ్ళాం ఇక్కడ ఉంది, మొగుడు అక్కడ ఉన్నాడు, పిల్లలు ఇక్కడ ఉన్నారు అని చెప్పి వాడు కనుక సింపతి చూపెడితే వాడిని జాబ్ పోతుంది. ఇప్పుడు అంత ఎందుకు అన్నయ్య? యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ అన్నది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న డెసిషన్ అంతే. మా దగ్గర ఇక్కడ ఏమైనా పనులు కావాలనుకోండి, నేను చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను, మా హస్బెండ్ అక్కడ ఉన్నారు, మా పిల్లలు ఇలా ఉన్నారు, కాస్త కన్నీటి చుక్కలు 2 కార్చామనుకోండి, పనులు అవుతా ఉంటాయి. అస్సలు వినరు వాళ్ళు అక్కడ. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మొత్తం ఉన్నోళ్ళందరూ లిస్ట్లో వెయిట్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఉన్న 1,00,000 మంది ఎవరైతే వెయిట్ చేసే ఉన్నారో వాళ్ళందరూ అటువంటి వాళ్ళే. వాళ్ళందరికీ ఇస్తే మరి ఎమర్జెన్సీ కాదు కదా, ఇక అది పని చేయదు, అటువంటి పని చేయదు. ఇప్పుడు సరే మనది ఏ దేశం అయినా మనందరం హ్యూమన్ బీయింగ్స్ కదా, మనందరికి ఒక హార్ట్ ఉంటుంది కదా. టెక్నికల్గా ఏంటంటే ఇప్పుడు పెన్లాం ఇక్కడ ఉంది, పిల్లలు ఇక్కడ ఉన్నారు, హస్బెండ్ ఎక్కడ ఉన్నారు, హస్బెండ్ ఇక్కడ రావచ్చుగా. వస్తే మనం పోనివ్వట్లేదుగా, అదే చెప్పేది. వస్తారు మీరు మళ్ళీ పోనివ్వట్లేదు, మళ్ళీ పోనివ్వట్లేదు. అదే కదా. అంటే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ను వాళ్ళు సపరేట్ చేస్తాను అంటలేరు కదా. వాళ్ళు హస్బెండ్ రావచ్చు కదా, జాబ్ వదిలిపెట్టుకొని అంటారు. వాళ్ళు అంటే ఈ గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుందంటే ఈ H1B జాబ్స్ అన్నీ మా జాబ్స్ అన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏ తీరుగానే ఎలిమినేట్ చేసానికి ట్రై చేస్తున్నారు. అయితే పార్లమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు కొన్ని చెయ్యలేక ఇటువంటి అన్ని డొంక తిరుగులు పెట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ H1 మీద రిస్ట్రిక్షన్ పెట్టడానికి వీలు లేదు వాళ్ళకు. వాళ్ళు ఓకే మీకు H1 ఇవ్వము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ డెసిషన్ తీసుకోవాలంటే పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి. పార్లమెంటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేతిలో లేదు. ఎందుకంటే ఆయనకు కావాల్సిన సెనేట్ సీట్స్ లేవు కాబట్టి ఈ డొంక తిరుగుడు పెట్టి మీరు ఎప్పుడైతే అక్కడి నుంచి ఇక్కడ ప్రయత్నం చేస్తారో అప్పుడు మీ మీద వెనక నుంచి వచ్చి దెబ్బేయడానికి ప్రయత్నం చేసిండు, సక్సెస్ అయింది కూడా. ఓకే, ఇప్పుడు ఈ వీసా ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హార్టే లేకుండా లేదేమో మరి అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. మీకు ఎప్పుడన్నా మీరు ఎప్పుడైనా జర్మన్ ఆఫీసర్స్ ఎట్లా ట్రైన్ అవుతారు వింటారా? మీకు వాళ్ళు ఏం చెప్తారంటే చిన్నప్పుడు వాళ్ళు ట్రైన్ చేసేటప్పుడు కుక్క పిల్లని ఇస్తారట. ఆ కుక్క పిల్లని తీసుకొని వాడు 6 నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, గన్ ఇచ్చి ఆ కుక్క పిల్లని చంపమంటారట. మీకు చెప్తానంటే అయితే చెప్తాను అన్నట్టు. అట్లా జర్మన్ ఆఫీసర్స్ అట్లా ట్రైన్ చేస్తారట. ఈ కౌన్సిలర్ ఆఫీసర్స్ అంటే అట్లా ట్రైన్ చేయలేండి, కుక్కని చంపమని చెప్పరు, కానీ వాళ్ళకు ఇక హార్ట్ లేకుండా చేసేస్తారు అంతే. ఎందుకంటే వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఓకే నీకు ఇప్పటి నుంచి 3 months దాకా ఎటువంటి అపాయింట్మెంట్స్ లేవు, నీకు ఇవ్వడానికి వీల్లేదు. సోషల్ మీడియా వెట్టింగ్ అని ఉన్నది, ఆ వెట్టింగ్ మొత్తం చేసిన తర్వాత నీకు ఫైల్ వచ్చిన తర్వాత నీకు జ్యుడిషియల్ ఫైలే మన దగ్గర రాదే. ఫైలే మన దగ్గర అన్నప్పుడు ఆయన ఎట్లా అప్రూవ్ చేస్తాడు? అయితే వీళ్ళందరికీ ఒక బాస్ ఉంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? నాన్ ఇమిగ్రెంట్ బాసు చెన్నై కౌన్సిలేట్లో కూర్చుంటాడు. ఓకే, వానికి ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఉంది, నువ్వు ఎవరి పరిస్థితుల్లో వీసాలు ఇచ్చడానికి వీల్లేదు. ఎందుకంటే అట్లా అని చెప్పి కూడా వాళ్ళు లీగల్గా రూల్ పాస్ చేయరాదు. నీకు మొత్తం వీళ్ళందరినీ సోషల్ మీడియా వెట్టింగ్ అంటే సోషల్ మీడియాలో వీళ్ళు పాలస్తీన్ కానీ అండ్ డెత్ టు అమెరికా కానీ ఇటువంటి ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళను తీసేసే రైట్ వాళ్ళకు ఉంది. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ ఇటువంటి ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తే. అయితే వీళ్ళు ఇప్పుడు ఆ వంక పెట్టుకొని మన ఇండియన్స్కు ఏం సంబంధం అండి, ఆ డెత్ టు అమెరికా అని మనం ఎవడు రాయడు, 99.99% ఎవడు రాయడు అటువంటివన్నీ. సో అటువంటి లేవు, కానీ ఆ డొంక తిరుగుడు మెథడ్ పెట్టుకొని ఇతను ట్రై చేస్తుండే. నేను ఇంతకుముందు ఏం చెప్పినండి, పార్లమెంట్ రూల్ ప్రకారం వీళ్ళకి H1B రిజెక్ట్ చేయడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది. అక్కడ H1B అప్రూవ్ చేయాలి, ఎక్స్టెన్షన్ అప్రూవ్ చేయాలి, అమెండ్మెంట్ అప్రూవ్ చేయాలి, అందులో ఏమన్నా అవకతవకలు అయినా కానీ మీ కోర్టుకు పోతాం. అంటే మీరు అనవచ్చు అట్లా కోర్టుకు పోయినరా అంటే
ఈ ప్రయత్నం 2016 నుంచి 2020 దాకా చేసిండు. ఓ ఎన్ని H1B డినై చేసిండంటే అప్పుడు మాకు పెద్ద పెద్ద కంపెనీస్కు డిలాయిట్ అటువంటి కంపెనీస్కు 30-40% H1B డినై అయినాయి. అయితే అప్పుడు ఏం చేసామంటే మేము అప్పటిదాకా మేము ఫెడరల్ కోర్టుకు పోలేదు ఎప్పుడు, ఎందుకంటే మాకు ఏడాదికో 2-3 అని లేదో 1-2 కేసులు ఫెడరల్ కోర్టు పోయాల్సి వస్తే వేరే లాయర్ తోటి ఆర్గ్యుమెంట్ చేసి పంపించేది. ఇంకా దానికోసం మళ్ళీ మేము పెద్ద ఆ కోర్టు ప్రొసీజర్స్ అన్ని నేర్చుకొని ఇవన్నీ. 2016 తర్వాత ఏముందండి, పొద్దుగా లేస్తే సాయంత్రం చేసిన దాకా డినయల్స్. అప్పుడు ఏం చేసినాం, ఇవన్నీ వాళ్ళు లీగల్గా డినై చేయడానికి రైట్ లేకుండే. మేము ఏం చేసినాం, పార్లమెంట్ రూల్ ప్రకారం లేదు కాబట్టి కోర్టుకు పోయి ఫైట్ చేస్తే, కోర్టు పోతే ఏంటంటే మేము పోగానే కోర్టు జడ్జి మా ఫేవర్లోనే ఆర్డర్ ఇచ్చేది, ఎందుకంటే దూరంగా తెలిసిపోతుంది జడ్జికి ఇదంతా. సో అట్లా అయిపోయి కోర్టు జడ్జిమెంట్స్ అన్నీ మా ఫేవర్లో వచ్చినాయి అన్నట్టు. వచ్చే మట్టుకు ఫస్ట్ చాలా హార్ష్ ఉన్నా కూడా లాస్ట్ 1.5 yearలో మేము కవర్ చేసేసినాం. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే వాళ్ళు కోర్టులో ఏం గెలుస్తారో ఏం గెలవరో చూసుకున్నారు. ఎప్పుడైతే ఈ లక్ష్మణ రేఖ దాటి బయటకు వస్తే ఫసక్ వేసేయచ్చు. ఆ లక్ష్మణ రేఖ లోపట ఉంటే మాత్రం ఈ కోర్ట్స్ ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తాయి. లక్ష్మణ రేఖ దాటి వస్తే ఫసక్ వేసేస్తాయి అంతే. ఇప్పుడు ఆ పరిస్థితిలోనే వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇట్లా స్ట్రక్ అయిపోతున్నారు. మీకు ఫస్ట్ డ్రాప్ బాక్స్ తీసేసిండు, తర్వాత థర్డ్ కంట్రీ పోయి స్టాంపింగ్ తీసేసిండు, ఆ తర్వాత ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ అని ఎవరికైనా కొద్దిగా ఎటువంటి అరెస్ట్ వారెంట్ ఉన్నా కానీ అందరు వీసా రివోక్ చేసి పడేసిండు. December 15th ఉన్న వీసా అన్నీ పోస్ట్పోన్ చేసేసిండు, 3-4 months పోస్ట్పోన్ చేసేసిండు. మళ్ళా కొత్తగా ఇప్పుడు అన్ని పోస్ట్పోన్ 2016 చేసేసిండు. ఇవన్నీ కాకుండా 75 కంట్రీస్కి మొత్తమే వీసా బ్యాన్ చేసి పడేసిండు. వాళ్ళకి ఎవ్వరు కూడా వీసా ఇవ్వరాదు, గ్రీన్ కార్డ్ ఇవ్వరాదు, H1B ఎక్స్టెన్షన్ ఇవ్వరాదు, B2 స్టేటస్ ఇరాదు, F1 స్టేటస్ ఇరాదు, O1 ఇరాదు, P1 ఇరాదు, Q1 ఇరాదు, J1 ఇరాదు, ఏమి ఇరాదు అని చూసి 75 కంట్రీస్కి ఇచ్చి పడేసిండు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అతను ఎక్కడ కోర్టులో గెలుస్తాడు, ఎక్కడ కోర్టులో గెలవకుండా ప్రయత్నం చేసుకుంటా అనుకొని. సో చాలా మటుకు అప్పటికిప్పటికీ ఆయన ఈ లీగల్ మెథడ్లో కొద్దిగా ఇంప్రూవ్ అయిండు. కాకపోతే మనకు వచ్చే మటుకు మేము ఇంకా ఈ లాయర్లను క్యాచప్ కాలేకపోతున్నాం. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలంటారు? నార్మల్గా పిల్లల్ని నేను చెప్తా అంటే 3rd year బిగినింగ్ నుంచే మీరు మొదలు పెట్టాలండి. ఏది మన ఇంగ్లీష్ ఎగ్జామ్ కానివ్వండి, తర్వాత GRE కానివ్వండి, ఇంజనీరింగ్ 3rd year నుంచే మొదలు పెట్టాలి వీళ్ళు. 4th year బిగినింగ్ అంటే దాదాపుగా అక్టోబర్ నుంచి జనవరి లోపల మీకు అడ్మిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, జనవరిలో మటుకు మీకు అడ్మిషన్ వచ్చేస్తుంది. మీరు జూన్లో వీసా తీసుకొని ఆగస్టులో రండి. బిట్వీన్ జూన్ అండ్ జూలై మీరు వీసా తీసుకొని మే నుంచి జూలై మీకు గ్రాడ్యుయేట్ కాగానే మీరు చక్కగా పోయి వీసా తీసుకొని రావచ్చు. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ విజిట్ చేస్తూ ఉంటారు, మరి ఆ వీసాస్ ఏమైనా కాస్త పరిగెడుతున్నాయని అనుకోవచ్చా? ఆ వీసాలు అప్పుడప్పుడు స్లాట్స్ ఓపెన్ అవుతున్నాయి వాటికి, అప్పుడప్పుడు స్లాట్. బట్ ఇప్పుడు మీరు బుక్ చేస్తే మాత్రం అంటే 2 ఏళ్ళు దాకా ఉంటాయి. కాకపోతే రోజు రాత్రి కూర్చొని ఉన్నదా లేదా అప్పుడు టెక్ చేసుకుంటే మాత్రం అప్పుడప్పుడు 2-3 monthsలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు చెక్ చేసుకోవాలంటే చేసుకోవాలి. ఓకే, అంటే ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందంటారు? 2-3 monthsలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు రోజు కనుక చెక్ చేసి మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే 2 ఏళ్ళ ముందు బుక్ చేయాల్సి వస్తుంది. ఇదివరకు ఇంకోటి మీకు చెప్పేది, టూరిస్ట్ వీసాలు కూడా రెన్యువల్ చేసేటప్పుడు డ్రాప్ బాక్స్ ఉండే. ఓకే, అంటే 10 ఏళ్ళకు నార్మల్గా టూరిస్ట్ వీసా ఇస్తాడు, పోయినప్పుడల్లా 6 months పోయి రావచ్చు. 10 ఏళ్ళకి రెన్యువల్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారు, అలా బాక్స్లో పడేస్తే వాడు తీసి అప్రూవల్ చేసి పంపిస్తారు 99% కేసెస్. ఇప్పుడు ఆ డ్రాప్ బాక్స్ కూడా తీసి పడేసిండు. ఇప్పుడు ఆ రష్ అంతా కూడా ఈ H1Bs వీటితో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది విజిటర్స్ ఉంటారు, ఒక్కసారి మనకి మన వీసా స్టాంపింగ్ పడుతుంది అని అంటే ఖచ్చితంగా అయితే ఒక 10 years అయితే ఇస్తారు కదా? అవునండి, 10 years ఇస్తారు కంపల్సరీ. అది అంటే కొన్ని రేర్ సర్కమ్స్టాన్స్లో ఎప్పుడో వెనుకట 30 ఏళ్ళ కింద 20 కిందనో ఇన్నట్టు గుర్తు, 6 నెలలకు ఏడాది. కానీ ఈ మధ్యలో అయితే నేను ఎవరిని చూడలేదు. 10 yearsకి ఇస్తారు. 10 yearsకి. సో చాలా మంది ఆ ప్రాసెస్ గురించి ఏంటి, ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు ఒక 1 month ఉండి, అంటే 6 months ఉండొచ్చు అని చెప్పినా ఒక 1 month ఉండి వచ్చేసి మళ్ళీ ఇంకొక 2-3-4 months ఉండొచ్చు అండి, పర్లేదు. ఓకే, అంటే మనం వెళ్ళిన కాజ్ని బట్టి ఉంటుందా? మీరు 1 month ఉంటే 4 months ఉంటే కూడా ఇబ్బంది లేదు. ప్రతిసారి కనుక 10 years ఇచ్చిండ్రు, ఓకే 10 years ఇచ్చిండ్రు, 6 months పోతా, మళ్ళా 6 months ఎక్స్టెండ్ చేసుకుంటా, మళ్ళీ వస్తే మళ్ళీ ఎమ్మడే పోతా అంటే మాత్రం ఇబ్బంది. సో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది.
వెళ్ళినప్పుడు ఒక 2 months ఉండి వచ్చేయడం అలా 2-3 days 4 months ఉంటే ఏం కాదండి. ఏం కాదు. 6 months ప్రతిసారి 6 months ఉండి ఎంబడెంబడే పోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎప్పుడో ఒకసారి పోయినారు అనుకోండి 6 months ఉంటే ఇబ్బంది ఏం కాదు. ఓకే. కానీ మళ్ళా పోయేటోళ్ళు మాత్రం 6 months ఉంటే మాత్రం అడుగుతారు, నాయన నువ్వు ఎందుకు నాయన యూఎస్కి విజిటింగ్ వస్తానవా లేకుంటే యూఎస్ నుంచి ఇండియాకి విజిటింగ్ పోతానా అడుగుతాడు వాడు. అడిగి అప్పుడు డినే చేసే ఛాన్స్ ఉంటుంది. ఓ ఇప్పుడు గ్రీన్ కార్డ్ కేసెస్ ఉంటాయి కదండి, మరి వాటిపై ఏంటి ఎఫెక్ట్? గ్రీన్ కార్డ్ వాళ్ళకి ఇబ్బంది ఏం లేదండి. వాళ్ళకు వీసాలతో ఏం సంబంధం లేదు, ఎటువంటి వాటితో ఏం సంబంధం లేదు కాబట్టి వాళ్ళు జనరల్గా ట్రావెల్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియాకు మాత్రం 180 days కన్నా ఎక్కువ ట్రావెల్ చేస్తే మాత్రం మీరు లాయర్ తోటి కన్సల్ట్ చేసి లాయర్ పర్మిషన్ తీసుకొని మీరు ఎవాల్యుయేట్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లాయర్ దగ్గర పోకపోవడం బెటర్. ఎందుకంటే డాక్టర్ దగ్గర పోకపోవడం బెటర్. వీళ్ళంత మటుకు రోగం రాకపోతే బెటర్ కదా. మీరు 180 days కన్నా తక్కువ ఉంటేనే బెటర్. ఒకవేళ 180 days కన్నా ఎక్కువ ఉంటే మాత్రం మీరు లాయర్ దగ్గర పోయి మొత్తం రిస్క్ ఎవాల్యుయేట్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే. సో ఖచ్చితంగా ఈ డేస్ లేకపోతే ఈ మంత్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ యుఎస్ వెళ్ళి వచ్చామనుకోండి, దాన్ని కాపాడుకోగలుగుతాం ఆ వీసాని. గ్రీన్ కార్డ్ ఓకే. గ్రీన్ కార్డ్ కానీ విజిటింగ్ వీసా కానీ. గ్రీన్ కార్డ్ ఏమో అక్కడ ఉండి ఇక్కడ విజిట్ చేయాలి. ఓకే. ఇంతకుముందు మనం ఏమన్నాం, ఇక్కడి నుంచి పోయేటోళ్ళు అక్కడ ఎక్కువసేపు ఉండరు. విజిటింగ్ వీసాలు అక్కడ ఎక్కువసేపు ఉండరాదు. గ్రీన్ కార్డ్ వాళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉండరాదు. ఓకే. సో ఈ డేస్ మంత్స్ క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళి వచ్చామనుకోండి, మనకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇన్ జనరల్గా ఈ వీసాలు ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి, బాటమ్ లైన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి నుంచి లక్ష్మణ రేఖ మాత్రం దాటకండి. ఒకవేళ దాటితే మాత్రం ఇప్పుడు ప్రొవిజన్ ప్రకారం వీలైనంత మటుకు ఎప్పుడు వీసా దొరికితే ఎమర్జెన్సీ మీరు రిక్వెస్ట్ చేసుకోండి. మరి అప్రూవ్ అవుతుందో అప్రూవ్ కాదో మీకు తెలియదు. ఇప్పుడు కోర్ట్ కేసులు ఏమైనా అప్డేట్ అయితే మాత్రం మళ్ళీ మీరు టీవీ రెగ్యులర్గా వాచ్ చేయండి. మేము వచ్చి ఏమైనా అప్డేట్ చేస్తాం. ఇప్పటికైతే ఏం లేదు. స్టీవెన్ బ్రౌనే నెక్స్ట్ మంత్ వస్తుండే ఇక్కడికి టీవీకి, అతనే అప్డేట్ చేస్తాడు మీకు. సో ఏదన్నది మేము అప్డేట్ చేస్తాం. మీరు రెగ్యులర్గా టీవీ చూడండి. దిస్ ఈస్ ద ఓన్లీ ఛానల్ వేరు. మేము ప్రాక్టీసింగ్ ఇమిగ్రేషన్ లాయర్ను, నేను యూట్యూబర్ను కాదు. మాకు ఆఫీస్ ఉంది. ఇది ఓన్లీ వీక్లీ ఒకసారి వచ్చి ఇక్కడ అప్డేట్ చేస్తాం. మిగతాదంతా కూడా నేను నా రెగ్యులర్గా H1B తర్వాత ఇమిగ్రేషన్ పని చేస్తాం మా టీం అంతా కూడా. సో మీరు రెగ్యులర్గా ఇక్కడికి వస్తే మాత్రం మేము రెగ్యులర్గా అప్డేట్ ఇస్తాం. ఓన్లీ అవేర్నెస్ ఇవ్వడానికి యుఎస్లో ఏం జరుగుతుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం మాత్రమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. రైట్. నేను యూట్యూబర్ను కాదు, నేను ఇమిగ్రేషన్ లాయర్ను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.